గుంగురు చుట్టూ ఎవరైనా కార్లో కూర్చున్నప్పుడు బగాయిస్తాం కదా మేము జ్వరం వచ్చి ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని. రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. చలికాలం కావాల్సిన సీట్లు వేసుకోరాను కూడా. అరే పోతలేదా బయటికి? అదే కదా స్టోరీ. మన కారు మాత్రమే స్టాక్, మిగతా అన్ని ట్యూన్ కార్లు ఉంటాయి. అయినా కూడా మనం ఇట్లా చిన్న అట్లా రేస్ పెట్టుకుంటాం అనమాట. దారి పొంటత్తుండు దవ్వదవ్వత్తుండు దారిద్దునా ఊరిద్దునా జోరు మీద కారు మీద. హలో గైస్, దిస్ ఈస్ శశి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి యాదవ్ స్టంట్. సో ఆఫ్టర్ సో మెనీ డేస్ ఏంటంటే చాలా డేస్ తర్వాత బ్లాగ్ స్టార్ట్ చేసిన. ఏడికి వెళ్తున్నాం అంటే లైక్ మనం ఒక ఈవెంట్కి వెళ్తున్నాము. ఒక మీటప్ ఉంది జర్మన్ కార్స్ది. సో జర్మన్ కార్స్ ఇండియా అని చెప్పేసి. సో ఇది వచ్చేసి మన జూబ్లీస్లో అవుతుంది, సరౌండింగ్స్లో ఒక కెఫేలో. సో ఆ కెఫే పేరు అక్కడికి వెళ్ళాక చెప్తా. అండ్ ఆల్సో మనం వచ్చేసి ఇప్పుడు మన కార్లో వెళ్తున్నాం, మన పోలో 1 లీటర్ TSI. ఈ ఈవెంట్కి వచ్చేసి అన్ని కార్స్ లైక్ ఏవైతే జర్మన్ కంపెనీస్ ఉంటాయో సో అన్ని బ్రాండ్స్ అయితే వస్తున్నాయి. లైక్ వాక్స్‌వ్యాగన్, స్కోడా, BMW అట్లా XYZ అన్ని కార్స్ వస్తున్నాయి. బెనర్ ఇంకా సుబ్బు వీళ్ళందరూ వస్తున్నారు. సో వాళ్ళని కలిసి అక్కడ నుంచి మనం అందరం కలిసి వెళ్దాం. సో ఈ బ్లాగ్ క్రేజీ ఉంటానని అయితే నేను చెప్తున్నా. అండ్ ఆల్సో అన్ని కార్స్ చూపిద్దాం. సో మంచి మంచి కార్స్ వస్తాయి. నాట్ ఓన్లీ 1 లీటర్, 2 లీటర్, 3 లీటర్స్ అట్లా కూడా ఆ క్లాస్ కార్స్ కూడా రావచ్చు. సో లేట్ చేయకుండా మనం అక్కడికి వెళ్ళిపోం. వాళ్ళు కాల్ చేయగానే మనం ఈ నుంచి స్టార్ట్ అయిపోదాం. ఆల్రెడీ టైం వచ్చేసి 7 అవుతుంది. యాక్చువల్లీ 6 o'clockకి మీటప్ స్టార్ట్ అని చెప్పారు. తెలుసు కదా మనం ఇప్పుడు ఫాస్ట్కి వెళ్తే మంచిగా ఉండదు, అందుకే స్లోగా వెళ్తున్నాం అనమాట. సో గైస్ మన కారు వచ్చేసారు. ఇంకా ఒక పోలో ఆడ పోతుంది. అండ్ బెనర్ది BMW కూడా ముంగడ పోతుంది, చూపిస్తా. ఇప్పుడైతే లైట్స్ ఆఫ్ చేద్దాం, కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. చిన్న అట్లా క్రూజ్ చేద్దాం. చలో ఇది ఎవరిది బండి? సో గాయ్స్ మన కారు మాత్రమే స్టాక్, మిగతా అన్ని ట్యూన్ కార్లు ఉంటాయి. అయినా కూడా మనం ఇట్లా చిన్న అట్లా రేస్ పెట్టుకుంటాం అనమాట. ఎందుకంటే 1 లీటర్లో కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది, అవిట్లో కూడా పవర్ ఉంటుంది, కానీ ట్యూన్ చేసినాక కొంచెం మీడి వరకు మ్యాచ్ అవుతాయి. సో అది 1.2 లీటర్స్, ఇది 1 లీటర్. సో అట్లా కాంపిటీషన్ ఏం కాదు, జస్ట్ ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అనమాట. అట్లా యాక్చువల్లీ ఇవాళ మీకు మంచి మంచి సౌండ్స్, మంచి మంచి కార్స్ వినిపిస్తా. అండ్ ఆల్సో ఇంకొక ఎల్లో కలర్ పోలో ఉంది. అండ్ ఏమంటారు, ఇవాళ మనం బెనర్ కార్ నడుద్దాం. ఇంకొకటి ఈ కార్ ఇదే ఒక కార్లో 22 lakhs పెట్టి వాళ్ళు సౌండ్ సిస్టమ్ వేయించింది గౌతమ్ అని చెప్పి. నాకు తెలిసి నేను కార్ కన్ఫ్యూజ్ అవుతున్నా, మేబీ ఇదే ఉండొచ్చు. ఇన్ కేస్ ఇదే కార్ అయితే మీకు అది చిన్న ప్రోమో వినిపిస్తాను. నెక్స్ట్ వీడియోలో 100% లైక్ అది చూపిస్తా ఆ కార్ది ఫుల్ రివ్యూ, దానికి ఏమేమి మోడిఫికేషన్ చేసారు. అసలు 22 lakhs ఓన్లీ సౌండ్ సిస్టమ్కి ఎందుకైనా ఆ 22 lakhs వదిలేసి మీదికేంచి ఇంకెన్ని పైసలు అయినాయి, అవన్నీ ఇంకెన్ని మోడ్స్ అంటే ఏమేమి మోడ్ చేయించారు, దానికి ఎంత అయిందో అవన్నీ చెప్తా మీకు. చూస్తుండండి. ముంగడ కారని కూడా అదొకటి చేసిన తర్వాత ఇది గుంగురు చుట్టూ విగ్గులానే ఉంది. అది తీసుకో, ఇట్లా పోంటేనే కదా మంచిగా ఉంటుంది. మళ్ళా అందరూ అడుగుతారని చెప్పి ఇప్పుడే కండిషనర్ పెట్టి వేసుకొని వచ్చిన కాదు. కార్లు కలుసుకుంటాయి, కార్లో ఓనర్లు కూడా కలుసుకుంటారు. అది వన్ డే ఆర్ డే వన్ డే వన్. ఇది డే వన్, ఇది 1 day. వన్స్ అపాన్ ఏ టైం నేను కూడా 1 day ఉండే. ఇప్పుడు నువ్వు డే 1 షిఫ్ట్ అయినా, నేను 1 day ఉంటా. నేను కూడా కొన్ని రోజుల తర్వాత డే ఉంది. పోలేదు పోలో కాదు నాగానే అలా బలే మొత్తం चप्पल कर उधर से तक थोड़ा तक కోల్డ్ స్టార్ట్. సో గైస్ దీనికి కోల్డ్ స్టార్ట్ వేయాలంట. ఇది ఫ్రిడ్జ్ పెట్టినాయి బండి లేదు. ఈ పెట్రోల్ బండ్లతో ఇదే ప్రాబ్లం ఉంటుంది గైస్, కానీ పెట్రోల్ బండ్లే మొత్తం అది అవసరం చెప్పాలంటే. ఆ సౌండ్ రావాలంటే అది కంపల్సరీ.
మొత్తం ఏమేమో పెట్టుకొని తిరుగుతున్నా అన్ని So ఏంది guys, ఇవన్నీ? అది అరే ట్రాకర్లు ఇదేంది పవర్ బ్యాంక్ ఇన్స్టా 360 ఇదేంది కలర్లు ఈ కలర్లు ఇచ్చింది చేస్తా లే అది అప్పుడు తీసుకుని సంథింగ్ సో గైస్ చూడవచ్చు మొత్తం బుక్ స్టార్ పెట్టుకొని తిరుగుతుంది ఇదేముంది ఇదేంది అది అంబియన్స్ లైటింగ్ డాష్ క్యామ్ ర్యాష్ క్యామా అంటే గుద్దినాక పని చేస్తా ఇది ఇది డోలో 650 ఎవరైనా కార్లో కూర్చున్నప్పుడు బగాయిస్తాం కదా మేము జ్వరం వచ్చింది అనుకో, వచ్చి అట్లా ఉంటుంది కదా 8 ఇస్తా అంటే మనం కొట్టుడికి జ్వరం భయం వచ్చేస్తుంది భయంకి జ్వరం వచ్చేస్తుంది నడపలేదు ఎడిటింగ్ చేస్తూ కూర్చున్నాం ఆడ మస్తు వచ్చింది అది ఎగ్జాస్ట్ సౌండ్ అది అరే ఇది గేర్లు లేవు కదా గేర్లు వేయాలా? నేను అప్పటికే గేర్స్ ఏదైతే లేదని చెప్పి తొక్కుతున్నా ఎక్సిలేటర్ నమస్తే అంకుల్ నమస్తే చెప్తా నమస్తే చెప్పు నమస్తే నమస్తే పడుతుంది ఆమె బండికి సన్ రూఫ్లో నించోవడం అలవాటు అరే ఇప్పుడు వచ్చిన మాన్యువల్ మోడ్లోకి నేను అప్పటికే ఆటోమేటిక్ మోడ్లోనే ఉన్నా సార్ ఎట్లా పోతుంది చూడు బిఎండబ్ల్యూ వీడియో భయ్యా నువ్వు వెళ్ళకపోయి నాకు ఇద్దరు పడుతుంది చెయ్యి మొత్తం ఇట్లా అయిపోతుంది సార్ మస్తు అవుతుంది బండి సో ఎండాకాలం సో చలికాలం సో ఇంతసేపు బెనర్ కొట్టిండు నాకు ఏమంటారు ఎప్పుడు నేను నా కార్ అంత డేంజర్గా నడిపిస్తున్నా బట్ నాకు మరీ బండి సౌండ్ వచ్చేలాగా నడిపేలే అంటే బ్రేక్ కొడితే ఆ స్నీచ్ సౌండ్ వస్తుంది చూడు అట్లా నడిపేలే ఈ ట్రాఫిక్లో కొంచెం సేపు ఇట్లా మైండ్ ఆఫ్ అయిపోయింది అనమాట తర్వాత అంటే స్టీరింగ్ మన చేతిలో ఉన్నంతసేపు ఆ వైబ్ వేరుంటుంది పక్కన ఎవరికి ఇచ్చినా కానీ ఒక భయం స్టార్ట్ అయిపోతుంది అనమాట అట్లా బ్రో మెల్లారా ఎందుకట్లా ఏడి పోడు అరే కార్కి 2 నిమిషాలు ఎల్లో పోలో కదా ఎల్లో కాదు వైట్ పోలోకి కాదు లోపల లేదా పార్కింగ్ మనమైతే టీఎఫ్ దగ్గర ఉన్న ఉక్కుసాకు వచ్చినాం తెలుసు కదా ఉక్కుసా సందీప్ నడింపల్లిది సో ఫస్ట్ టైం వస్తున్నాం రీసెంట్గా కొత్త బ్రాంచ్ అయితే ఓపెన్ చేసారు ఉంటుంది మెయిన్ ఖాళీ ఇక్కడ అవి ఉంటాయి 2 చోకర్లు జంప్ స్టార్ట్ చేయని అవు నిజంగా బై దేకో నా ఇన్వైట్ కాదు నన్నే ఇన్వైట్ నేను మధ్యలో దేకో బై బోర్రం బస్ నిన్ను చూడంగానే ఇగో వీళ్ళు బెంగళూరు 600 ఐ మీద పోయిండు క్రోమ్ ఉందన్న మొత్తం క్రోమే ఉంది కాదు అట్లా అనగానే మాయమైపోయి అన్న ఇంచో వస్తున్నా 47 మే अपने दुकान में कर सकते हैं और फिर अपना दुकान बोलो कि झाड़ू पोछा क्या सब कुछ करते हैं आपको भी बाहर कर रहे हैं మళ్ళీ సరే బా golden words are repeated once not twice చలో గాయ్స్ లెట్స్ గో మనం అయితే ఇప్పుడు ఏంది ఏం నడుస్తుంది डायलॉग भूल जा अपना दुकान है तो अपना दुकान है तो सब करते हैं बाद में हमको भी भगा लेते बाहर ठीक है जाएंगे यहाँ पे टाइम वेस्ट करते हैं चलो भाई चलो जाएंगे सुनना नहीं भाई मैं जा रहा हूँ घर पे अपना दुकान रहता है सब कुछ करते हैं आपको भी बाहर निकालते हैं समझे ना
చలో రైట్ మళ్ళా బాయ్ ఫోన్ చేస్తా బాయ్ బాయ్ అందరికి బాయ్ బాయ్ బ్రో చలో గైజ్ సో క్రేజీగా మనం అయితే బ్లాగ్ తీసేసుకున్నాం మంచిగా ఫుల్ ఎంజాయ్ చేసినాం డేంజర్గా నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంటికి పోం కమాన్ సో గైజ్ ఫైనల్గా ఒక క్రేజీ బ్లాగ్ అయితే తీసుకున్నాం కార్ మీటప్ కార్ ఎట్లుంది 2 సార్లు అయితే నాకు నిజంగా లిటరల్లీ ఉచ్చబడ్డది బ్రేక్ కొడితే కార్ జిగ్ 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 ఇట్లా ఏబిఎస్ ఆన్ అయినప్పుడు నాకు తెలిసి మీలో చాలామంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు ఏబిఎస్ ఆన్ అయినప్పుడు ఎట్లుంటుంది థింగ్ లైక్ బండి ఇట్లా ఏమంటారు స్టాప్ స్టార్ట్ అంటే పాజ్ ప్లే ఎట్లా అవుతుంది టైర్స్ ఎట్లా పాజ్ ప్లే అవుతాయి అనమాట ఆ టైప్లో బండి ఆగింది అది కూడా సౌండ్ వచ్చుకుంటా ఎందుకంటే టైర్లు యాక్చువల్లీ పోయినాయి అనమాట చూసినారు ఆ సౌండ్ అదే సో టైర్లు నెక్స్ట్ మంత్ కొత్త వేపిద్దాం అనుకున్నా సో కొత్త వేపిస్తున్నప్పుడు మళ్ళీ ఆ కాన్ఫిడెన్స్తో కొట్టచ్చు అండ్ నెక్స్ట్ ఇంకా ట్యూన్ ర్యాపింగ్ చాలా బాగా అనమాట అండ్ దీని తర్వాత ఒక క్రేజీ సర్ప్రైజ్ అనమాట ద వన్ డే విల్ కమ్ అని చెప్పినా కదా ఇంతకుముందు సో ద డే విల్ కమ్ సో వీడియో ఎట్లా అనిపించింది వీడియో కనుక నచ్చితే తెలుసు కదా ఏం చేయాలో లైక్ కామెంట్ అండ్ షేర్ కంపల్సరీ చేయండి అంటిల్ ద నెక్స్ట్ టైం స్టే ట్యూన్ స్టే సేఫ్ జై హింద్